హలో ఎవ్రీవన్. సో మనం ఈ వీడియోలో ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ సంబంధించి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఏం ఫాలో అవ్వాలో చూద్దాం. ఆల్రెడీ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో అందులో ఏదైనా మీకు హాల్ టికెట్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా డౌన్లోడింగ్లో కానీ సంథింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక మొబైల్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు డౌట్స్ అడగచ్చు. ఓకే, అది ఎంహెచ్ఎస్ఆర్బి వాళ్ళ మొబైల్ నెంబరే ఇచ్చారు, మీకు ఇన్స్ట్రక్షన్లోనే ఇచ్చారు. సో వాళ్ళ నెంబరే మీకు ఇస్తాను. సో యూ కెన్ ఆస్క్ ద డౌట్స్. సో ముందుగా మనం ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి, ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, సో చూద్దాం, ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్, ఎందుకంటే మనము మిస్టేక్ చేయకూడదు. మీరు చాలా కష్టపడి చదివారు, సో ఈ కష్టం వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే మనం ఈచ్ అండ్ ఎవరీ ఇన్స్ట్రక్షన్స్ని తప్పకుండా ఫాలో అవ్వాలి, చదవాలి. ఓకే, సో నేను మీకు సింప్లిఫై చేసి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను. సో ఫస్ట్ వన్ చూడండి. సో మీకు మామూలుగా మీ ఎగ్జాము 2 సెషన్స్లో జరుగుతుంది మొత్తం. సో మార్నింగ్ సెషన్లో జరుగుతుంది, నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా జరుగుతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని 2 సెషన్స్లో పెడుతున్నారు. ఓకే, సో 2 సెషన్స్లో పెట్టినప్పుడు 2 సెషన్స్కి మీకు మార్నింగ్ సెషన్ ఆర్ ఆఫ్టర్నూన్ సెషన్ ఏదో ఒక సెషన్లోనే అటెండ్ అవుతారు. సో క్వశ్చన్ పేపర్ అనేది వేరువేరుగా ఉంటుంది, కాకపోతే స్టాండర్డ్ మాత్రం ఒకేలాగా ఉంటుంది. సో ఎవరికి అన్యాయం జరగకుండా ఒక ఫార్ములా ఉంటుంది, నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్స్ అని. సో దానికి ఒక ఫార్ములా ఉంది, దాని గురించి మీకు అవసరం లేదు. మీకైతే నష్టం రాకుండా వాళ్ళు నార్మలైజేషన్ అనే ఒక ఫార్ములాని ఫాలో అయ్యి అందరికీ ఏ ప్రాబ్లం రాకుండా చూస్తారు. సో కాబట్టి సో మీరు ఏ సెషన్లో ఎగ్జామ్ రాసినా కూడా దాని గురించి వరి అవ్వద్దు. సో నెంబర్ 1 2 సెషన్స్. సో ఏ సెషన్ అనేది మీ హాల్ టికెట్లో ఉంటుంది. నెక్స్ట్, సో మీరు హాల్ టికెట్ని ప్రింట్ తీసుకున్నప్పుడు కేర్ఫుల్గా A4 సైజ్ పేపర్లోనే తీసుకోండి. A4 సైజ్ పేపర్, అది కూడా కలర్ తీసుకోండి. ఎందుకంటే కలర్లో అయితే మీ ఫోటో కానీ క్లారిటీ ఉంటుంది. లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళు మళ్ళీ దాన్ని అలో చేయకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది, అనవసరమైన టెన్షన్. సో బెటర్ యూ టేక్ ఆన్ A4 పేపర్, అది కూడా కలర్ ప్రింట్ తీసుకోండి, కలర్ ప్రింట్. ఓకే, సో మీకు ఆ హాల్ టికెట్ కంపల్సరీ ఫోటో సిగ్నేచర్ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మీకు హాల్ టికెట్లో ఏదైనా డౌట్స్ వస్తే ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ ఉందండి, మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు 10:30 to 5 PM మధ్యలో చేసి మీరు అడిగితే వాళ్ళు క్లారిఫై చేస్తారు. అది ఎంహెచ్ఎస్ఆర్బి వాళ్ళు ఇచ్చిన మొబైల్ నెంబర్. సో నెక్స్ట్ వన్, ఒకవేళ మీ హాల్ టికెట్లో ఫోటో కానీ సిగ్నేచర్ కానీ లేదనుకోండి, లేదా చిన్న ఫోటో వచ్చినా బ్లర్డ్గా ఉన్నా కూడా నో ప్రాబ్లం, కంగారు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. సో మీరు ఏం చేయాలంటే ఫోటో అండ్ సిగ్నేచర్ లేకపోయినా బ్లర్డ్గా ఉన్నా చిన్నగా ఉన్నా అప్పుడు మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా మీరు 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని మీకు అవైలబుల్గా ఉండే ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర ఆ ఫొటోస్ మీద గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర అటెస్టేషన్ చేసుకోవాలి, అంటే సైన్ చేయించుకోవాలి. సైన్ చేసి చిన్న సీల్ వేస్తారు దాని మీద. ఓకే, సో ఆ 3 ఫొటోస్ మీద గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర అటెస్టేట్ చేసుకోవాలి. ఓకే, చేసుకొని ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్తారు. హాల్ టికెట్ దాంతోపాటు ఆ 3 ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఓకే, నెక్స్ట్ వన్ ఒరిజినల్ ఐడెంటిటీ ఫోటో ప్రూఫ్ తీసుకెళ్ళి మీ ఇన్విజిలేటర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎగ్జామ్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్విజిలేటర్కి ఆ ఫొటోస్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఓకే, సరిపోతుంది. సో ఫొటోస్ని హ్యాండ్ ఓవర్ చేసినాక వీలైతే ఇంకొక కాపీ ఎక్స్ట్రా తీసుకెళ్ళండి, హాల్ టికెట్ని ఇంకొక కాపీ అడగచ్చు మేబీ అలాంటి వాళ్ళు. సో అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ హ్యాండ్ ఓవర్ చేస్తే సరిపోద్ది. దీని గురించి ఏం టెన్షన్ పడద్దండి, దాని గురించి ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, అది ఏ ప్రాబ్లం కాదు. నెక్స్ట్ వన్, మీకు హాల్ టికెట్ దాంతోపాటు ఒక ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ ఉండాలి. సో మోస్ట్లీ అందరికీ ఆధార్ ఉంటుంది, ఆధార్ తీసుకెళ్ళండి. ఒరిజినల్ ఆధార్ తీసుకెళ్ళాలి, అన్ని ఒరిజినల్లే తీసుకెళ్ళాలి. ఏదైనా వన్ అంతే, అన్నీ తీసుకెళ్ళాల్సిన పని లేదు. ఆధార్ కానీ, పాన్ కార్డు, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, లేదు ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వీటిలో ఏదో ఒకటి వన్ తీసుకెళ్ళాలి. అది కూడా ఒరిజినల్లే అయి ఉండాలి. ఓకే, కంపల్సరీ. సో హాల్ టికెట్, ఒరిజినల్ ఐడి ప్రూఫ్. నెక్స్ట్ వన్, సో మీరు ఒక ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు సింపుల్గా ఏం చేస్తారంటే వాళ్ళు మీ థంబ్ తీసుకొని, ఓకే, మీ డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత అక్కడ కంపల్సరీ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు. సో అందుకని ఏం చెప్తున్నారంటే మీరు టాటూస్ కానీ మెహందీ ఇలాంటివి వీళ్ళంతవరకు అప్లై చేసుకోవద్దు అని చెప్తున్నారు. ఓకే, సో ఎగ్జాము 2 సెషన్స్లో జరుగుతుంది.
సో మార్నింగ్ సెషన్ వాళ్ళకి టైమింగ్స్ 7:30 to 8:45 మధ్యలో మాత్రమే అలౌ చేస్తారు. 8:45కి గేట్ క్లోజ్ అవుతుంది. తర్వాత ఒక్క నిమిషం లేట్ అయినా మిమ్మల్ని అలౌ చేయరు మార్నింగ్ సెషన్ వాళ్ళు. ఓకే, 8:45కి లోపల కంపల్సరీ మీరు ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళిపోయి ఉండాలి. నెక్స్ట్ ఎగ్జామ్ మీకు 9కి స్టార్ట్ అవుతుంది. 9 to 10:20 అంటే 80 minutes ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ సెషన్లో మీకు 11 AM to 12:25 PM అంటే 12:25 PM లోపలే మీరు లోపలికి వెళ్ళిపోవాలి. 12:40 to 2 PM మధ్యలో ఎగ్జామ్ జరుగుతుంది, 80 minutes. సో మార్నింగ్ సెషన్ వాళ్ళకి 8:45కి లోపల ఉండాలి. ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళు 12:25 PMకి లోపల మీరు ఎగ్జామ్ హాల్లో కంపల్సరీ ఉండాలి. ఒక్క నిమిషం లేట్ అయినా గేట్ క్లోజ్ చేసేస్తారు. గేట్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయలేం. ఓకే, నెక్స్ట్ మీ లోపలికి వెళ్ళే ముందు కంపల్సరీ మీ ఐడి కార్డ్ అని వెరిఫై చేసిన తర్వాతే పంపిస్తారు. ఓకే, సో కాబట్టి మీ వీలైనంత వరకు 1 day ముందే మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోయి, ఎగ్జామ్ ఎక్కడైతే పడి ఉంటుందో ఆ ఊరికి వెళ్ళిపోయి అక్కడ ఎగ్జామ్ సెంటర్ ఒకసారి ముందు రోజు చూసుకోండి, కన్ఫర్మ్ చేసుకోండి. 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకోండి కంపల్సరీగా. వాళ్ళకి ఒకసారి అక్కడ ఉన్న స్టాఫ్కి హాల్ టికెట్ చూపించి ఎగ్జామ్ సెంటర్ ఇదేనా కాదా అని ముందు రోజు అడిగి కనుక్కోండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బెటర్. లేదంటే మీరు ఎగ్జామ్ రోజు వెళ్ళారనుకోండి, ఒక్కొక్కసారి ఎగ్జామ్ సెంటర్స్ సిమిలర్ నేమ్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ ఒకదాని బదులు ఇంకో దానికి వెళ్ళిపోవడం, ఎగ్జామ్ లాస్ట్ మినిట్లో చాలా టెన్షన్ అయిపోతుంది, చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. మనం ఎంత బాగా చదివామని కాదు, ఎగ్జామ్కి అటెండ్ అయ్యి ఎగ్జామ్ బాగా రాయడం అనేది ఇంకొక చాలా ఇంపార్టెంట్. ఓకే, రాంగ్ సెంటర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి టెన్షన్లో. సో బిఫోర్ 1 day ఒకరోజు ముందే వీలైనంత వరకు మీ సెంటర్ మీరు చూసుకొని కన్ఫర్మ్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఎగ్జామ్కి మీరు ఏమేమి తీసుకెళ్ళాలంటే హాల్ టికెట్ తీసుకెళ్తారు, దాంతోపాటు ఒక ఒరిజినల్ ఐడి కార్డ్ మనం చూసాం కదా పైన అదొకటి, దాంతోపాటు బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్తారు. అంతే, ఈ 3 తప్పించి మీ దగ్గర ఇంకేవి ఉండకూడదు. ఒకవేళ మీరు వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలనుకుంటే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి. అంటే వాటర్ లోపల కనిపిస్తూ ఉండాలి, పైన మొత్తం కవరేజ్ ఉండి ఎక్సెట్రా ఉండాలి. ఎందుకంటే లోపల ఏదో మనం తీసుకెళ్తామని వీళ్ళు అలా చెప్పారనమాట. సో ఓకే, సో ఈ 4 మాత్రమే తీసుకెళ్ళాలి మీరు. ఓకే, హాల్ టికెట్, ఒరిజినల్ ఐడి కార్డు, బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను, వాటర్. ఒకవేళ మీకు రఫ్ షీట్స్ ఏమైనా వైట్ పేపర్స్ కావాల్సి ఉంటే వాళ్ళే ఇస్తారు, మీరు తీసుకెళ్లాల్సిన పని లేదు, తీసుకెళ్ళిన వాళ్ళు అలో చేయరు. ఓకే, నెక్స్ట్ వన్, క్యాలిక్యులేటర్స్ నాట్ అలౌడ్. చాలా రోజుల నుంచి మీరు అడుగుతున్న డౌటే. సో క్యాలిక్యులేటర్స్ నాట్ అలౌడ్. మనకి ఫార్మసీలో పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏముండవు, మహా అయితే పోసాలజీలో ఏదైనా కొన్ని క్యాలిక్యులేషన్స్ వస్తాయి, అది కూడా సింపుల్ క్వశ్చన్సే ఇస్తారు, ఈజీగా వితౌట్ క్యాలిక్యులేటర్ మనం చేసేలాగే ఉంటాయి. దాని గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని లేదు. క్యాలిక్యులేటర్ ఈజ్ నాట్ అలౌడ్. క్యాలిక్యులేటర్తో పాటు మీ స్మార్ట్ వాచెస్ కానీ మొబైల్స్ ఇవన్నీ కూడా నాట్ అలౌడ్. ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా మీరు తీసుకెళ్ళడానికి లేదు. ఓకే, ఈ 4 తప్పిస్తే మీ దగ్గర ఏమీ ఉండకూడదు. బీ కేర్ఫుల్. సో మీరు ఒకవేళ లగేజ్ ఏమైనా తీసుకెళ్ళాలనుకోండి, మీ మొబైల్స్ ఎక్సెట్రా, ఒక్కొక్కసారి ఎగ్జామ్ సెంటర్కి ముందు మీకు అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ ఫెసిలిటీ, వాటిని మనం డిపాజిట్ చేయడానికి. వీళ్ళంతవరకు తీసుకెళ్ళకుండా ఉండడమే మంచిది. ఓకే, బెటర్ చాయిస్. తీసుకెళ్ళకుండా ఉండద్దు. జస్ట్ మీరు ఆ 4 మాత్రం తీసుకెళ్ళండి, వీలైనంతవరకు మొబైల్స్ ఇవన్నీ తీసుకెళ్ళొద్దు. నెక్స్ట్ వన్, సో మీకు తెలిసిందే 80 మార్క్స్, నో నెగటివ్ మార్క్, ఇది అందరికీ మీకు తెలిసిందే. ఓకే, సో ఇక్కడ మీకు తర్వాత నార్మలైజేషన్ ప్రాసెస్ ఇచ్చారు. ఓకే, సో నార్మలైజేషన్ ప్రాసెస్ మీకు ఆల్రెడీ పైన ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ఫార్ములా మీరు అర్థం చేసుకోలేరు. ఓకే, సో ఈ ఫార్ములాని మీరు అర్థం చేసుకోలేరు, దాని గురించి చూడాల్సిన పని కూడా లేదు, టైం వేస్ట్. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ ఇన్స్ట్రక్షన్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఎంఎస్హెచ్ఆర్బి అండ్ ఆర్ఆర్బికి సంబంధించి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు డౌట్స్ని మీరు అడగచ్చు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.